అల్లూరు జిల్లాలో భారీ గంజాయి పట్టివేత. జీకే వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో 759 కేజీల గంజాయి పట్టివేత. దీని విలువ 38 లక్షలు ఉంటుందని అంచనా. ముద్దాయిల నుండి 16,000 రూపాయల నగదు స్వాధీనం. 4 సెల్ ఫోన్లు, 2 వ్యాన్లు సీజ్. ఒరిస్సా నుండి తమిళనాడుకి భారీ గంజాయి తరలింపు. 4 ముద్దాయిల అరెస్ట్. మాదక ద్రవ్యాల వైపు, డబ్బులకు ఆశపడి చక్కటి భవిష్యత్తును పాడు చేసుకోకండి. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఆదేశాల మేరకి చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో జీకే వీధి సిఐ అప్పలనాయుడు, ఎస్ఐ అప్పల సూర్య ఆధ్వర్యంలో జీకే వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు సమాచారం మేరకి వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యాన్లలో ఒరిస్సా నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 759 కేజీల భారీ గంజాయి పట్టుబడింది. దీని విలువ 38 లక్షలు ఉంటుందని, ముద్దాయి నుండి 16,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని 4 సెల్ ఫోన్లు, వ్యాన్లు సీజ్ చేసి 4 ముద్దాయిల్ని అరెస్టు చేశామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఓకే సార్. మన జీకే వీధి సర్కిల్ తర్వాత జీకే వీధి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది, సిఐ గారు మరియు ఎస్ఐ గారు, మిగిలిన సిబ్బంది మంచి ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి ఒక పెద్ద గాంజా డంప్ చేయబోతున్న తరలించే ముందు ఒడిశా నుంచి చెన్నైకి తరలించే మార్గ మధ్యంలోనే ఖచ్చితమైన సమాచారం మేరకు కరెక్ట్గా వెహికల్ చెకింగ్ పాయింట్ పెట్టుకొని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఆల్మోస్ట్ మనకి 759 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక పెద్ద 2 వెహికల్స్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తము ముద్దాయిల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది మనకి ఒడిశా బరడబంద గ్రామం నుంచి ఈ గంజాయిని పూలప్ చేసుకున్నారు. అక్కడి నుంచి లోకల్గా ఉన్న పాత గంజాయి స్మగ్లర్లని వాడుకొని దీన్ని తాళ్ళపాలెం చెక్ పోస్ట్ వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు వైపు తీసుకెళ్లాలని వీళ్ళ ప్లాన్. ఈ ముఠాలో ఉన్న ముఖ్యమైన 5 మందిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక జువెనైల్ కూడా ఉన్నారు. ఇంకొక పర్సన్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు, ఒడిశా వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా మనం పట్టుకొని తర్వాత దాని ద్వారా మనకి ముందున్న లింక్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ కేసులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ లింక్స్ కానీ తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఫైనల్ ఎండ్ బెనిఫిషరీ ఎవరు ఉంటారో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసులో ఉన్న ముద్దాయిల ఆస్తులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ ఈ గంజాయి బిజినెస్లో ఏదైతే సంపాదించున్నారో దానికి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, వాళ్ళ ఇల్లులు కావచ్చు, ప్రతిదీ కూడా మన కొత్త లాస్ ప్రకారం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మరొకసారి నేను గిరిజన ప్రాంత యువకులకు పోలీస్ తరపు నుంచి సందేశం ఏమంటే మనం ఇక్కడ గంజాయి కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ తగ్గించగలిగాము. కానీ ఇంకా ఒడిశాలో ఈ గంజాయి అవైలబిలిటీ ఉండడం వల్ల పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ కోసము కొంచెం డబ్బుకు ఆశ చూపించి ఇక్కడికి రాకుండా బయటనే ఉండి ఇక్కడ మన గిరిజన యువకులకు డబ్బు ఆశతోటి వీళ్ళు జైలు పాలు చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఈ పన్నాగంలోకి పావులు కావద్దు. మీరు దీంట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించి 1-2 సార్లు తప్పించుకోవచ్చు, కానీ మీ జీవితాంతం ఆ కేసులు మిమ్మల్ని వెంటాడతాయి. అంతేకాకుండా ఇంకా ఎక్కువ ఫోకస్ తోటి మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఆస్తులు అన్నది అటాచ్ చేయడం జరుగుతుంది. మీ జీవనోపాధి ఏదైతే ఉన్నాయో పొలాలు కానీ స్థలాలు కానీ మీరు కొన్నవి అంతకుముందు ఉన్నవి కూడా ప్రిజంప్షన్ మీ మీదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. మీరు ఇంతకుముందు సంపాదించుకున్న ఆస్తులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అధిక డబ్బు తక్కువ టైంలో వస్తుందని ఆశపడి ఇట్లాంటి ట్రాన్స్పోర్టింగ్ ముఠాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళ మీద కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్లు కూడా చూస్తాము. అది కాకుండా ఈ కేసుని కూడా కొత్త న్యాయ చట్టం ప్రకారం మనము ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం వల్ల ఖచ్చితమైన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అంతా సేకరించడం జరిగింది. దీన్ని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ తీసుకుని వీళ్ళందరికీ ఖచ్చితంగా జైల్లో ఉన్నప్పుడే బెయిల్కి రాకముందే వీళ్ళకి ట్రయల్ కండక్ట్ అయ్యేటట్లు, కన్విక్షన్ వచ్చేటట్లు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. థ్యాంక్ యూ.
ఈ గంజాయి బిజినెస్లో ఏదైతే సంపాదించున్నారో దానికి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, వాళ్ళ ఇల్లులు కావచ్చు, ప్రతిదీ కూడా మన కొత్త లాస్ ప్రకారం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి మరొకసారి నేను గిరిజన ప్రాంత యువకులకు పోలీస్ తరపు నుంచి సందేశం ఏమంటే, మనం ఇక్కడ గంజాయి కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ తగ్గించగలిగాము. కానీ ఇంకా ఒడిశాలో ఈ గంజాయి అవైలబిలిటీ ఉండడం వల్ల పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ కోసము కొంచెం డబ్బుకు ఆశ చూపించి ఇక్కడికి రాకుండా బయటనే ఉండి ఇక్కడ మన గిరిజన యువకులకు ఈ డబ్బు ఆశతోటి వీళ్ళు జైలు పాలు చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఈ పన్నాగంలోకి పావులు కావద్దు. మీరు దీంట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించి 1-2 సార్లు తప్పించుకోవచ్చు, కానీ మీ జీవితాంతం ఆ కేసులు మిమ్మల్ని వెంటాడతాయి. అంతేకాకుండా ఇంకా ఎక్కువ ఫోకస్ తోటి మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఆస్తులు అన్నది అటాచ్ చేయడం జరుగుతుంది. మీ జీవనోపాధి ఏదైతే ఉన్నాయో, పొలాలు కానీ స్థలాలు కానీ మీరు కొన్నవి, అంతకుముందు ఉన్నవి కూడా ప్రిజంప్షన్ మీ మీదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. మీరు ఇంతకుముందు సంపాదించుకున్న ఆస్తులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అధిక డబ్బు తక్కువ టైంలో వస్తుందని ఆశపడి ఇట్లాంటి ట్రాన్స్పోర్టింగ్ ముఠాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళ మీద కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్లు కూడా చూస్తాము. అది కాకుండా ఈ కేసుని కూడా కొత్త న్యాయ చట్టాల ప్రకారం మనము ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం వల్ల ఖచ్చితమైన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అంతా సేకరించడం జరిగింది. దీన్ని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ తీసుకుని వీళ్ళందరికీ ఖచ్చితంగా జైల్లో ఉన్నప్పుడే, బెయిల్కి రాకముందే వీళ్ళకి ట్రయల్ కండక్ట్ అయ్యేటట్లు, కన్విక్షన్ వచ్చేటట్లు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. థ్యాంక్ యూ.